రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు మరో కుంభకోణానికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో 1000 కోట్ల విలువ చేసే 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 180 ఎకరాలు ప్రభుత్వ భూమినని ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చారని పేర్కొన్న హరీష్, ఆర్డీఓ ఆర్డర్ను ధిక్కరించి ఎంఆర్ఓ భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. 1000 కోట్ల కుంభకోణం జరిగితే ఎంఆర్ఓ ఆర్డర్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భూ అక్రమాలపై ఎందుకు సిట్ వేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. తహసీల్దార్ శంషాబాద్కి ఏం చెప్పినారు? ఈ ప్రభుత్వ భూమిని కాపాడు, ఎంక్రోచర్స్ నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. నంబర్ 1. నంబర్ 2, ఈ భూములను ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి, నిషేధిత భూముల జాబితాలో 22A పెట్టండి అని చెప్పి తన ఆర్డర్లో ఎంఆర్ఓ గారికి కూడా ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చినారు. కరెక్ట్ 4 రోజుల తర్వాత 28 ఫిబ్రవరి 2026 ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని ఆర్డర్ పాస్ చేసిండు. ఈ భూమి విలువ 1000 కోట్ల రూపాయలు. కలెక్టర్ అప్రూవ్ చేయడం ఒక తప్పు అయితే, జీపీ రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ దీన్ని ఏ రకంగా హైకోర్టులో ఫైల్ చేస్తారు? అడ్వకేట్ జనరల్ ఏ రకంగా దీన్ని అలో చేస్తారు? ఈ ఎంఆర్ఓ గారి మీద ఏసీబీ రైడ్ అయింది. ఆఫీస్కు ఏసీబీ అధికారులు పోయినరు. కానీ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు వెంటనే ఏం చేసినరో కానీ చుప్ చాప్ ఏసీబీ వాపసు వచ్చింది. ఎంఆర్ఓను సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, అత్యంత కీలక వ్యక్తులు ఉన్నారు గనుకనే లోతైన విచారణ జరగలేదు.